ఈ రెయినీ సీజన్‌లో క్యాబ్ బిజినెస్ ఎలా ఉంది? క్యాబ్ డ్రైవర్లు ఒక రోజుకి 2 లేదా 3,000 సంపాదించడానికి ఎంతలా కష్టపడుతున్నారు? వాళ్ళ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. దాంతో పాటుగా మీలో కొంతమంది ర్యాపిడోలో వర్క్ చేద్దామా? ఊబర్‌లో వర్క్ చేద్దామా? అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే నేను ఈరోజు ఊబర్ వాళ్ళు ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు? ర్యాపిడో వాళ్ళు ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు? అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. 20 కిలోమీటర్ రైడ్‌లు 2 తీసుకుంటాను. ఒకటి ర్యాపిడోలో, ఇంకొకటి ఊబర్‌లో. 20 కిలోమీటర్‌కి ర్యాపిడ్‌లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి? ఊబర్‌లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి? ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూపిస్తాను. అలాగే క్యాబ్ కొంటే ప్రతిరోజు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఏ క్యాబ్ కొనాలి? ఒకవేళ క్యాబ్ కొనాలా? బైక్ కొనాలా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను డైరెక్ట్‌గా ఊబర్ అట్ ది సేమ్ టైమ్ ర్యాపిడో అయితే లాగిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఊబరే లాగిన్ చేస్తున్నా. ఊబర్‌లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. కానీ ఇందులో ఒక సమస్య అయితే ఉంది. అదేంటో మీకు తర్వాత అయితే చెప్తాను. సక్సెస్‌ఫుల్‌గా ఊబర్ అయితే లాగిన్ చేశాను. లాగిన్ చేసిన వెంటనే రూ. 343 రైడ్ అయితే ఒకటొస్తుంది. కానీ 20 కిలోమీటర్లకి రూ. 340 అంటే ఏమాత్రము సరిపోదు. తర్వాత రూ. 482 ఎర్నింగ్ చూపిస్తుంది. పికప్ లొకేషన్ ఏంటి భయ్యా 7 కిలోమీటర్ చూపిస్తుంది. ఏదో డబ్బులొస్తున్నాయి కదా అని ఆశపడి ఆ రైడ్ యాక్సెప్ట్ చేసి అక్కడి దాకా వెళ్తే ఆ రైడ్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. 7 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 15-20 నిమిషాలు అయితే పడుతుంది. అంత దూరం వెళ్ళే రిస్క్ అయితే నేను చేసుకుంటలేను. అందుకోసమనే ర్యాపిడో కూడా లాగిన్ చేసి పెడుతున్నా. ర్యాపిడోలో కూడా మంచి రైడ్సే వస్తాయి. ఈరోజు క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ర్యాపిడో వాళ్ళు ఎంత ఇస్తున్నారు పర్ కిలోమీటర్‌కి, ఊబర్ వాళ్ళు పర్ కిలోమీటర్‌కి ఎంత ఇస్తున్నారు, ఏ ప్లాట్‌ఫామ్ ఎక్కువగా కమిషన్ కట్ చేస్తుంది. ర్యాపిడో యాప్ ఓపెన్ చేసిన వెంటనే స్విచ్ ఆన్ యువర్ ఏసీ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఊబర్‌లో రైడ్ అయితే వస్తుంది. 20 కిలోమీటర్‌కి రూ. 375 ఏంటి భయ్యా? సరేలే ఆ రూ. 375 మొత్తం మనకేనా అంటే లేదు. అందులో కమిషన్ కూడా కట్ చేస్తారు. అందులో ఒక రూ. 70 కమిషన్ కట్ అయితుంది. టోటల్‌గా 20 కిలోమీటర్లు వెళ్తే రూ. 270 వస్తాయి. సో, ఆ రూ. 270తో కార్ మెయింటెనెన్స్ ఏం చేస్తాం? మనకేం మిగులుతుంది? చూడండి అన్నీ అలాంటి రైడ్సే. 18 కిలోమీటర్లు వెళ్తే 370 అంట. ఇదేదో వచ్చింది ర్యాపిడోలో. 7 కిలోమీటర్‌కి 185 ఇంకా చాలా రైడ్స్ అయితే వస్తున్నాయి. ఇదేదో రూ. 444 రైడ్ అయితే చూపిస్తుంది. పికప్ 2.9 కిలోమీటర్ అలాగే డ్రాప్ 19 కిలోమీటర్. ఇంతకుముందు ఊబర్‌తో పోల్చుకుంటే ఇది కాస్త బెటర్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే 20 కిలోమీటర్‌కి రూ. 440 ఎర్నింగ్స్ అయితే బెటరే కదా! ఇందులో కమిషన్ కూడా కట్ అవ్వదు. ఎందుకు ఈ కమిషన్ కట్ అవ్వదంటే ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాన్ తీసుకొని కస్టమర్ ఇచ్చిన మొత్తం అమౌంట్ మనమే తీసుకోవచ్చు. చూసారా ర్యాపిడోకి, ఊబర్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఊబర్‌లో ఇంకొక రైడ్ అయితే వస్తే మీకు అది కూడా చూపిస్తాను. వావ్! సూపర్ కదా! ఊబర్‌లో కూడా 24 కిలోమీటర్‌కి రైడ్ అయితే వచ్చింది. బట్ చూడండి రూ. 390 ఏమాత్రం సరిపోదు. 20 కిలోమీటర్ రైడ్ తీసుకొని రూ. 400 ఎర్నింగ్ చేసుకోవడమే బెటర్. అందుకోసమనే ర్యాపిడోలో వచ్చిన రైడ్ అయితే తీసుకుంటున్నాను. నియర్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చూపిస్తుంది. పికప్ లొకేషన్ కూడా నియర్ బై 1.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది.